పడొద్దు. ఏ సముద్రం పబ్లిక్ ఎట్లయితే కనుచూపుతో సముద్రము ఉంటుందో పబ్లిక్ ఇక్కడ బోరబండ పంకా నుంచి వీకర్ సెక్షన్ వరకు ఉండడం జరిగింది. మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రామన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సర్దార్ గారి యొక్క సతీమణి యాస్మిన్ అమ్మ తన సందేశం ఇస్తాం కోరుతుంది. अस्सलाम वालेकुम, मेरा नाम समीना यास्मीन है। मैं मोहम्मद सरदार की मरहूम मोहम्मद सरदार की वाइफ हूँ। मेरे शोहर को कांग्रेस वाले फुल टॉर्चर करे रहे। शोहर पहले मेडिकल पे रेड डाले, उसके बाद फिर 2-3 बार मेडिकल पे रेड डाले। जब भी पार्टी नहीं चेंज करे, नहीं करने की वजह से घर डिमोलिश कर दिए। घर डिमोलिश करे बाद भी नहीं सुन रहे तो फिर दूसरी बार पूरा घर तोड़ देते बोल के धमकियाँ दे रहे थे। फिर धमकियाँ दिए बाद पार्टी चेंज करो बोल के फुल टॉर्चर कर रहे थे। मेरे शोहर को कांग्रेस पार्टी वाले इतना टॉर्चर कर दिए, मेरे शोहर सुसाइड करने पे मजबूर हो गए। मेरे बच्चों डेली पूछ रहे पापा कहाँ है बोल के, मैं पापा बच्चों को जवाब नहीं दे सक रही हूँ। आप सबसे गुजारिश है कि मेरे को सपोर्ट करिए, मेरे शोहर को इंसाफ दिलाइए, मैडम को जिताइए। कांग्रेस पार्टी वाले टॉर्चर फुल करे मेरे शोहर के साथ, उन्होंने वो टॉर्चर की वजह से सुसाइड कर लिए। आप सबसे गुजारिश है कि मैडम को सपोर्ट करिए, मेरे शोहर को इंसाफ दिलाइए। जो केस अभी तक वहीं पे रुका है, ना वो केस की रिपोर्ट्स आए डेट शुक्रिया। ఇప్పుడు మన అభ్యర్థి గోపన్న వాళ్ళ సతీమణి సునీతమ్మ గారు सुने यारा సునీతమ్మ గారు మాట్లాడతారని కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? చెప్పండి అన్న, అక్క, బాధపడరా? గట్టిగా చెప్పాలి, బాధపడవా? చెప్పండి, బాధ ఉండదా? మీ గోపన్న కోసం అంతమంది తరలి వస్తే మిమ్మల్ని అందరినీ చూసి, మీ అభిమానాన్ని చూసి ఏడుపు రాదా? నాకు మీ గోపన్న గురించి మీకు బాధ లేదా? మరి నాకెంత ఉంటుంది ఇంట్లో మనిషికి? నా ఇంటి పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు గడప గడపకు వెళ్తున్నారు వాళ్ళ నాన్న కోసం. ఏమీ మాట్లాడకుండా తిరుగుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నా మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు. మీ అందరి గుండెలో గోపన్న అభిమానం ఎంత ఉందో వచ్చిన అందరినీ చూస్తే తెలుస్తుంది. అంత బాధ ఉండి కూడా మనం ఇవాళ వచ్చామంటే
గోపన్న గురించే కదా ఎవరైనా అంతా కలిసి చేసుకుంటున్నాము. అర్ధరాత్రైనా అపరాత్రైనా ఎవరైనా సరే మీ గోపన్న నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను. మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి, మీకు తోడుగా ఉంటాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మన అందరికీ ఏ చిన్న కుటుంబమైనా సరే ఏ బాధ వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటి ఆడబిడ్డగా నేను వచ్చి మీ ఇంట్లో నిలబడతాను. నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, గోపన్న ఆశయాన్ని నిలబెడతాను, గోపన్న అనుకున్న అభివృద్ధి అంతా చేస్తాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎప్పటికీ అండగా ఉంటాను. మన అందరికీ విష్ణు అన్న ఉన్నాడు, కేసీఆర్ అన్న ఉన్నారు, కేటీఆర్ అన్న ఉన్నారు, పెద్ద అయిన కేసీఆర్ గారు కూడా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? జై తెలంగాణ. వినబడుతుందా? వినబడుతుందా? మైక్ వినబడుతుందా? అందరూ బాగున్నారా? బోరబండలో కొడుతున్నామా? పక్క బోరబండలో మంచి మెజారిటీ వస్తుందా? జూబ్లీ హిల్స్ గెలుస్తున్నామా? పక్కానా? థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి